సమావేశానికి విచ్చేసినటువంటి పౌరులందరికీ, ఏలూరు మండలం ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు, ఎందుకంటే పదవులు అనేటి 3 రకాలు. ఒకటి తనకు తాను సంఘాన్ని ఏర్పరచుకొని లేదా ఓ వ్యవస్థను ఏర్పరచుకొని దానికి చైర్మన్గానో అధిపతిగానో వస్తుంది ఒక పదవి. ఇంకొకటి చదువుకోనో లేకుంటే నౌకరీ సంపాదించుకోనో ఒక సంస్థలో నౌకరీ సంపాదించుకొని వచ్చేది ఒక పదవి. ఎలక్షన్లలో గెలిచేటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవి ఒకటి. ఈ 3 పదవులలో అన్నిటికంటే సంతృప్తినిచ్చేటువంటి పదవి ఎలక్షన్లో బ్యాలెట్ పేపర్లకే నచ్చినటువంటి పదవి. దాదాపుగా ఇక్కడ అందరూ దాదాపుగా 90% ఫస్ట్ అటెంప్ట్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరూ. కాకపోతే మా అమ్మ మా అక్క 2వ అటెంప్ట్. అది ఒక అడుగు వెనకకేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కానీ ఈరోజు దాదాపుగా ఒకసారి ఒక మెట్టు ఆగినా ఇంకో మెట్టు వచ్చారు. అన్నిటికంటే చెప్పదగిన విషయం ఏంటంటే, మన మండలంలో వీళ్ళెవ్వరి మీద కూడా ఎలాంటి ఎలిగేషన్ లేకుండా, వాళ్ళ పరిపాలన మీద ఎలాంటి దుష్ప్రభావం లేకుండా వాళ్ళ పదవిని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నుండి కావచ్చు, వేరే ఇతర పార్టీల నుండి కావచ్చు, ఆహ్వానం వచ్చిన వెంటనే ఆహ్వానాన్ని, ఆ పిలుపును అందుకొని వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక పటిష్టమైన వ్యవస్థ రావడానికి స్థానిక సంస్థలే పునాదులు. ఇది జగమెరిగిన సత్యం. గాంధీజీ అన్నాడు, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని. అటువంటి స్థానిక సంస్థలకు వీళ్ళు అధిపతులయ్యారు. 90% ప్రభుత్వ నిధులు వీళ్ళు తీసుకొచ్చి 100% వచ్చిన 90% పనులను 100% కంప్లీట్ చేశారు. వైఎస్ఎంపీపీ గారు ఇన్ని గ్రామాలను సాటిస్ఫై చేసిండు, అందరు సర్పంచులను మెప్పించిండు. ఏ రోజు కానీ మీరు తిరిగిరు కదా వైఎస్ఎంపీపీ కోసము, గెలిపించారు కదా సంపత్ను, మరి ఈరోజు మా ఊరికి రాలే, మా ఈ సమస్యను పట్టించుకోలే అని ఎవరు కూడా ఒక్క ఓటరు కూడా మాకు వేలెత్తి చూపలేదు. అట్లా ఆంగోస్ సంపత్ నాయక్ గారు అన్ని విధాలా సమర్థవంతంగా ఆ రోజు టికెట్ రాకున్నప్పటికీ, సరే టికెట్ అనేది ఒక పార్టీలో రావచ్చు రాకపోవచ్చు, అది ఆ పార్టీలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ఉంటుంది. కానీ ఆయనలో ఉన్నటువంటి మనోబలానికి, ఆయనలో ఉన్నటువంటి సత్తాకు ఆయన కంటే ఎక్కువ మేము గ్రహించినాం. అంటే మా గ్రామానికి ఎటువంటి అభ్యర్థి అయితే మన గ్రామం ముందుకు పోతుంది, ఎటువంటి అభ్యర్థి అయితే మనం పనులు చేయించుకోగలుగుతాం అని మేము ఆలోచించుకున్నాం. అన్ని పార్టీలను మెప్పించినాం. ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి మిగతా పార్టీలను కూడా మెప్పించి ఆ సింబల్, కొత్త సింబల్, ఆ సింబల్ను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఆయనను గెలిపించుకోగలిగినాం. అదేవిధంగా ఏ రోజు కూడా ఆయన ద్వారా మాకు ఏ రోజు మాట రాలేదు, మీకు అమ్మరిపేట ఎంపీటీసీ ఇట్లా అని మాకు ఎవరు అనలేదు. ఆయన తండాకు రోడ్డు వేయించిండు, సీసీ రోడ్లు తెచ్చిండు, ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసిండు. ఏ సమస్యలున్నా ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకుపోయిండు, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయిండు, ఎల్ఓసీలు ఇప్పించిండు. అన్ని ఆపదల్లో ముందుండి చూసుకున్నాడు. ఇవన్నీ ఎంపీటీసీ కావడం వల్ల అయింది. మేము కూడా ఇట్లా చేస్తాడని అనుకొని, ఉన్నత విద్యావంతుడు, పీజీ చేసిండు, వైస్ ప్రిన్సిపల్గా చేసిండు, కాబట్టి మాకు సహకరిస్తాడనే ఉద్దేశంతో మీకు చేసినాం. ఖచ్చితంగా 100% మాకు చేసిండు. మేము ఫుల్ సాటిస్ఫైడ్ అయినాం. ఈ సభాముఖంగా ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా తర్వాత పరిచయం అయ్యారు అందరూ. జడ్పీటీసీ సరితక్క గారు కూడా మా గ్రామానికి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యారు, మా అవసరాలు తీర్చారు. మిగతా ఎంపీటీసీలు కూడా అందరూ ఎక్కడ కలిసినా కానీ వాళ్ళ అధికారం ఉన్నది, మేము ఎంపీటీసీలము, మేము జడ్పీటీసీలమని అధికార గర్వము ఏనాడు చూపించుకోలేదు. ఆత్మీయంగా పలకరించారు, ఎవరు ఏం చెప్పినా విన్నారు. ఈరోజు మీరు అత్యున్నత పదవులు అనుభవించారు, మళ్ళా ఇంకా అత్యున్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఒకసారి 5 సంవత్సరాల పరిపాలన చేసారు, మీకు చాలా అనుభవం ఉన్నది దాంట్లో. మిగతా వారిని కూడా రేపు పొద్దున వచ్చేటోళ్ళను కూడా మీ గ్రామాలల్లో
నిజంగా మీ లెక్క పనిచేస్తులను ముందుంచి మళ్ళీ మీ స్థానాలను కూడా పూర్తిగా భర్తీ చేయాలి. ఈ సగం సగం భర్తీ చేయకుండా గెలిచి వాళ్ళ సొంత పనులు చూసుకోకుండా ప్రజల పనుల కోసం పనిచేస్తులను ముందుండి మీకు అవకాశం వస్తే మీరు నిలబడండి. మీకు అవకాశం రాకపోతే రిజర్వేషన్ చేంజ్ అయితే మీలాంటి వ్యక్తిని ముందుండి గెలిపించి గ్రామాలను ఇంకా అభివృద్ధి పదంలో నడపాలని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై భీమ్.